ఇద్దరం ఫ్రెండ్సే కదా అని మన మల్లారెడ్డి గారు అంట. ఏమన్నారంటే తక్కువ పడుతుండదు అంటుండు. నీకేం తెలిసిన టీవీనే పోటీ చేస్తా అన్నాడు. ఛాన్స్ భలే డైలాగ్ కొట్టిండు, మా ఇద్దరు ఇట్లేం తేడా లేదా అంటే వీడు దందాలు చేస్తాడని నాకు తెలుసు, వీడు దందాలు చేస్తాడని నాకు తెలుసు, వీడు బ్లాక్ మెయిల్ చేస్తాడని నాకు తెలుసు. సిగ్గులేని జన్మ. అరే మోరిల వాడికి దునికి సావురా, మోరిల వాడి దునికి సావురా. నవ్వుతా నావురా, ఆయన ఏమన్నావురా? అంగూచి మళ్ళీ నీకు 500 కోట్లు ఖర్చు పెట్టిస్తా, కబ్జా కోరు, లంగా, లుచ్చా, ఇన్ని అంటివి కాదురా. ఏమంటాడు? వాళ్ళు పాలే అమ్మిండు, మేము పాలే అమ్మినా, మా అయ్య పాలే అమ్మిండు, వాళ్ళయ్య పాలే అమ్మిండు. మరి వాళ్ళయ్య బ్లాక్ మెయిలింగ్ చేసిండో లేదో తెలియదు, కానీ నువ్వైతే బ్లాక్ మెయిలింగ్ చేసినవురా. ఇద్దరు పాలే అమ్మినాం కదా పాలకులం అలా. అరే నువ్వు ఇంకేమన్నాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆట కేసీఆర్ కాట కాళ్ళకు తాళ్ళు కట్టాట, గొర్ర గుంజుకపోతాడట. అంత కసి ఎందుకున్నదంటే అవి అట్లా గుంజుకపోతేనే ప్రజల బాధలు తెలుస్తాయట అని చెప్పిండు కదా వీడు. ఎందుకంత కసి అంటే ప్రజల బాధలు తెలవాలని గుంజుకపోతాడట. ఒక పని చేద్దామే, కేసీఆర్కి ఒక కత్తి ఉన్న రేవంత్ రెడ్డికి ఒక కత్తి ఇద్దామే, ఇద్దరిని తోలుదాం. కొట్టుకుంటారా అనేవాళ్ళు? కొట్టుకోరు వాళ్ళు. ఇప్పుడు నువ్వు కొడతానా వారా? అరే నువ్వు వాళ్ళని అన్నావు, నువ్వు వచ్చినావరా పోయి ముసలాయినా? నీకంటే షార్ప్గా రా ఆయనే, వచ్చినా బోల్తా కొట్టిస్తారు ఇంకా మనుషుల్ని. ఆయన అక్రమాస్తులు ఉన్నాయంటివి, ఆయన అది దోసుకున్నాడు అంటే ఎందుకంటే ఇప్పుడు మళ్ళా నువ్వు దోసుకున్నా నేను దోసుకున్నానే, ప్రజలు నాగం చేసినాం కానీ మనం మంచిగా ఉన్నాంగా. అదే ప్రజలు నాగం చేసినాం మనం గంతే, మన ఇద్దరం దోస్తామేనే అంటాడు అన్నట్టు వీడు. నాకు తెలియదు తమ్మి అని ఆయన అంటాడు. ఆయన 75 సంవత్సరాలు కానీ ఎంత యాక్టివ్ ఉంటాడంటే అంత యాక్టివ్ ఉంటాడు ఆయన. వీనికి ముఖం అనిపించలేదో మరి. ఇక్కడ అడిగేటోళ్ళు ఎవరనుకుంటాను? ఆ జీ తెలుగు ఉన్నది కదా ఛానల్ ఒకటి, రోజు మల్లిగానికి జాకీలు పెట్టి లేపుతా ఉంటుంది. ఇప్పుడు ఆట వీనికాట మంత్రి పదవి ఇస్తారట. మంత్రి పదవి ఆట వీనికి మంత్రి పదవి ఇచ్చిందంటే ఆ ఉప్పల్ బాలుగానికి ఇచ్చేది న్యాయం. ఉప్పల్ బాలుగానికి మంత్రి పదవి ఇచ్చే న్యాయం. గివిని కానీ ఆ సునిశ్చిత్ గాని తీసుకొచ్చి క్యాబినెట్లో కూర్చోబెట్టారు అవసరం అయితే. వాళ్ళు నయం 4 జోకులాన్ని ఎత్తారు. వీడు బ్లాక్ మెయిలర్ గాడు, దందాగాడు, గివినికి ఇస్తారా? మీరు భలే ఉన్నారు. ఒక్కొక్క మంత్రిని ఎన్ని బూతులు తిట్టిండా వీడు. ఆఖరికి రేవంత్ రెడ్డిని ఎంత తిట్టిండా వీడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎంత తిట్టిండు. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సంస్కారం లేకుండా తిట్టడము, మళ్ళీ వీళ్ళు కలిసిపోవడం. ఇన్ని రోజులు వీడు తెర మీద అని జిప్పుకున్నాడు కదా. వాడు జర్నలిస్ట్ కాదురా, వాడు 4 సార్లు పోటీ చేసిండ్రా అని నేను మొత్తుకుంటే ఎవరు నమ్మకపోతిరి. వాడు 2014 నుండి పోటీ చేస్తాను. వాడు 2014 చేసిండు, 18 చేసిండు, 19 చేసిండు, 20 చేసిండు. మళ్ళీ మొన్న వేద్దాం అనుకున్నాడు కానీ ఈయన ఒక్క దెబ్బకు సాగకొడతాడు అనుకుని ఆగిపోయింది వీడు. మళ్ళీ అంటాను కానీ నిన్న ఇద్దరు పోటీ చేస్తే నేను గెలుతును కానీ ఈయన దగ్గర అంటాను అన్నట్టు, నేను గెలుతును కానీ మరి గెలిచడం మీద నువ్వే ఇడిచిపెడతావురా సీటు? గెలిచే సీట్ని ఇడిచిపెడతావు నువ్వు? పీతిలో రూపాయి పడితేనే కడుక్కొని జేబులు వేసుకునే రకము నువ్వు ఇడిచిపెడతావురా? ఏతుల మొక్కలు చెప్పు. ఇక ఏం రాసిన వీళ్ళు? మేల్దారుడు, భూ కబ్జా మేల్దారుడు ఎవరో రాసిన. ఈ ఉన్నదా? ఒకడు కబ్జాదారుడు, ఇంకొకడు బ్లాక్ మెయిల్దారుడు. ఇద్దరు ఒక్కటే, ఇద్దరు దొంగలే. దొండే. అరే ఇదైతే మేము క్రియేట్ చేయలేదురా, ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చింది. దీనికి V6 ఉన్నది, ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చింది. ఒకడు కబ్జాదారుడు, ఇంకొకడు బ్లాక్ మెయిల్ దారుడు, ఇద్దరు ఒక్కటే, తోడు దొంగలే, దొండే అని పెట్టిండ్రు. నిజమే ఇది. మనం ఒకళ్ళని అంటున్నామంటే మన ముఖం చూడొద్దు రాజకీయంలో. ఇక ఒకవేళ పోయినా మామూలుగా స్ఫూర్తి టైప్లో ఇదే మన రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ని కలిసి నవస పెట్టి వచ్చింది గంతే.
నేను సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటాను ఇద్దరు కలిసి లవర్లు కాదు ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఇజ్జత్ లేని గాడిది జనానికి చూసే జనాంతు అంటారు కాదురా. నీకేం నీ అరే ఇన్ని రోజులు ఏమన్నారా అంగూటి నీకు చదువు రాదు నీ ఏలుముద్ర కానివి రొక్కమ్మ పెద్దమ్మ వీడు పోయి రోజు ఆ పూలమ్మ ఎక్కడ కూర్చొని చూసినట్టు రొక్కమ్మ పెద్దమ్మ ఎక్కడ పూలు అమ్మింది రొక్కమ్మ పెద్దమ్మ కోర్టు సంపాదించిందా రొక్కమ్మ పెద్దమ్మ ఎవలా రొక్కమ్మ పెద్దమ్మ ఎక్కడున్నది రొక్కమ్మ పెద్దమ్మ మళ్ళీగా అన్ని లంగా మాటలు దొంగ మాటలు నీ మొక్కల చెప్పు ఫాలోవర్లు ఇప్పుడు ఎట్లా నీ ఫాలోవర్స్ నీ టీవీ చూసేటోళ్ళు పాపం మిమ్మల్ని చూస్తేనైతే నాకు బాధ అనిపిస్తుంది. రోజు వాడు జబర్దస్త్ ప్రోగ్రామ్ చెప్పినాడు చెప్పుడు మీరు మైకంలో ముఖం కడుక్కోకముందే ఇట్లా చూసి ఆ అన్ని అబద్ధాలు ఆడిండు. మీకు ఆయన అర్థం అయితే లేదా కోర్టునే గాడి దగ్గర మీరే వాడిని డెవలప్ చేసిండు. మీరు వారి అబద్ధాలు చెప్తానని నమ్మిలు కాబట్టి వాడి దందాలు చేసుకుంటూ పోయిండు. మీరు ఎవరైతే ఉన్నారో అందరు మన ఆఫీస్కి పోయి వాని మొత్తం అంగి బట్టలు చింపి ఆయన డబ్బులని తెచ్చుకోర్రి. షామ్ ఒక్కడే అడుగుతాను తెలంగాణ షామ్ ఒక్కడే అడుగుతాను బోసిడికే నా 500 రూపాయలు నాకు 500 రూపాయలు ఇచ్చేయరా మళ్ళీగా అంటాడు షామ్ ఒక్కడే. మీకు అలాంటిది ఏమైనా ధైర్యం ఉంటే వాడు కనీసం 400 కోట్లకు ఉన్నాడు ఆ డబ్బు తెచ్చుకోర్రి. ఆ జీ తెలుగు టీవీ ఆయన ఉంటాడు ఆయన అడుగుతా అంటే వీడు చెప్తా అంటాడు. ఆయనే ఇప్పుడు అడిగేది ఇవి G5 న్యూస్ ఛానల్ తెలుగు ఆయన కాదన్నా. ఇప్పుడు అదే మోండా మార్కెట్లో రొక్కమ్మ పెద్దమ్మ ఉన్నది. మరి రొక్కమ్మ పెద్దమ్మ పాలు అమ్మింది. రొక్కమ్మ పెద్దమ్మ ఎందుకు కోర్టు సంపాదించలేదు? మరి మా నాయన పాలు అమ్మిండు మా నాయన ఎందుకు సంపాదించలేదు కోర్టులు? అంటే మీ నాయన పాపం నీలాగా బ్లాక్ మెయిలింగ్ చేయలేదు. ఏది మల్లిగాన్ వల్ల నాయనకు బ్లాక్ మెయిలింగ్ రాలేదు కాబట్టి కోర్టు సంపాదించలేకపోయాడు. మల్లిగానికి బ్లాక్ మెయిలింగ్ వచ్చు కాబట్టి ఆయన కోర్టు సంపాదించాడు. ఇక రొక్కమ్మ పెద్దమ్మ పూలు అమ్ముకుంటూనే ఉన్నది కానీ రొక్కమ్మ పెద్దమ్మ భూ కబ్జాలు చేయలేదు కాబట్టి రొక్కమ్మ పెద్దమ్మ డబ్బులు సంపాదించలేకపోయింది. కానీ పూలు అమ్మిన వెంటనే పూలు అమ్ముడు పోగానే వచ్చి కబ్జాల మీద పడ్డాడు కాబట్టి మళ్ళా రేటుకి కోర్టు సంపాదించగలిగింది అన్నట్టు. ఇట్లుంటది. అరే రొక్కమ్మ ఎక్కడ చెప్పురా జరా నీకు దమ్ముంటే నీకు సిగ్గుశరం ఉంటే నువ్వు చెప్పిన క్యారెక్టర్ ఉంటే ఆ మనిషి ఉంటే ఆ రొక్కమ్మ పెద్దమ్మ ఎవరో నీ ఛానల్కి తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇక ఆమె ఇంటి పేరు ఏంది రొక్కమ్మ అని ఎవరైనా పెట్టుకుంటారా? సుక్కమ్మ అని పెట్టుకుంటారు కానీ సుక్కమ్మ అని పెట్టుకుంటారు. రొక్కమ్మ వీడే సృష్టించాడు క్యారెక్టర్ అవులేగాడు. ఇన్ను అరే నిన్ను ఎన్ని చెప్పు దెబ్బలు కొట్టినా నీకు సిగ్గు రాదని మాకు తెలుసు. అసలు నీ గురించి పట్టించడం ఎందుకు మర్చిపోయినామంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళ మీద మాట్లాడాలి. ఇక నీలాంటి బబున్ గానితో మాట్లాడుకుంటా కూర్చుంటే మా టైం వేస్ట్. నువ్వు బబున్ గాని అని అందరికి లోకం అందరికి తెలిసిపోయింది. నిన్ను ఫాలో అయ్యేటోళ్ళే నిన్న V6లో విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ పెట్టిండు. ఎందుకు బతుకుతానవరా? ఏదన్నా పాతకాలో చూడు, లేకపోతే ఆ మూసికాలు ఉన్నది కదా ఆ మూసికాలో చూసి ఎవరు చూడనప్పుడు చూసి సక్కాల దునుకు ఆ కంపుకే చస్తావు. పీడ విరుగుతుంది. రాయి కట్టుకో. ఎక్కడ తేలుతామని నీకు అనుమానం ఉంటే రాయి కట్టుకో, నడుముకి రాయి కట్టుకొని పో గాడిదిగా.